హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్మిన్ ఈజ్ టు వ్లాగ్స్. నేనండి మీ జాస్మిన్ని. చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలని చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది కదా. వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అండి. ఏమంటే మనం కొంచెం కష్టపడాలి అంతే. మనకు ఇష్టం లేనివి కొన్ని అలవాటు చేసుకోవాలి, అదే వెయిట్ లాస్. కొంతమంది ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటారు, కొంతమంది తినకపోయినా కూడా వెయిట్ ఎక్కువ అవుతూనే ఉంటారు. అది వాళ్ళ ఒక్కొక్క బాడీని బట్టి అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను మార్నింగ్ అయితే ఈ డ్రింక్ ఒక 2 డేస్ నుంచి అయితే తాగుతూ ఉన్నానన్నమాట. నాకు చాలా చేంజ్ అయితే వచ్చింది, అందుకనే చూపిస్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక జీలకర్ర తీసుకొని వేడి చేసుకొని బాగా మరిగించుకొని తాగాలన్నమాట. రేపైతే పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది, కొంతమందికి పడదు. నాకు కూడా ఇది ఇంతకుముందు సరిగా పడక స్టమక్ పెయిన్ అలా వచ్చేవన్నమాట. ఏదైతే అది అయింది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని చెప్పేసి నేనైతే కంటిన్యూగా తాగడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. 2 డేస్ నుంచి అయితే తాగుతున్నాను, ఏం అవ్వడం లేదు. ఫస్ట్లో కొంచెము బాడీ అలవాటు చేసుకోవాలి కదా, అందుకని కొంచెం చేంజ్ అయితే స్టమక్ పెయిన్ అట్లా మోషన్స్ రావడం అట్లా వస్తుంది, మామూలే. రోజు తాగే కొద్దీ ఏమంతగా అనిపించదు. ఒకసారి మన బాడీ దేన్నైనా యాక్సెప్ట్ చేస్తే ఇంకా అది దానికి తగ్గట్టు మార్చుకుంటూ వస్తుంది అనమాట. రేపైతే పౌడర్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ డ్రింక్ అనేది చాలా చేదుగా ఉంటుంది, అదే పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే గొంతులో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుంది. ఇదైతే తాగడానికి చాలా కష్టంగా చేదుగా ఉంది కూడా, నేనైతే ఎక్కువ తాగలేకపోయినాను. మొన్న 2 డేస్ అయితే కొంచెం బాగా అనిపించింది, కానీ ఈరోజు ఎందుకు అస్సలు చాలా చేదుగా అనిపిస్తుంది. రేపైతే సంత ఉంటుంది కదా మాకు ఇక్కడ, మాకు కావాల్సిన జీలకర్ర, సోంపు, వాము ఈ 3 పౌడర్ వేయించుకొని పౌడర్ వేసుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది. చాలా వెయిట్ లాస్ అవుతారండి. కొంచెం వెయిట్ మనం పెరుగుతాండమని మనకు అర్థమైనప్పుడే తగ్గించుకుంటే బాగుంటుంది, మరి ఎక్కువగా లావ్ అయ్యేంతగా ఉండకూడదని నేనైతే అనుకుంటున్నా. ఇదైతే అప్పట్లో కరోనా టైంలో శానిటైజర్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేశారు కదా. శానిటైజర్ ఎలా ఉంటుందో అనేది, అప్పుడు శానిటైజర్ను చాలా మంది విపరీతంగా వాడేవాళ్ళు కదండి. మా ఇంట్లో కూడా శానిటైజర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి అవసరం ఏం పెద్దగా లేదు కదా అని చెప్పేసి ఇట్లా చూడండి, ఇప్పుడు పొయ్యి రగులుతుంది కదా, కొంచెం చూశారు కదండి శానిటైజర్ ఎంత డేంజరో. దీని చాలా జాగ్రత్తగా ఉండాలా. కొంచెం వేస్తేనే చూసారా అగ్గి ఎంత వస్తుంది. ఎప్పుడన్నా పొయ్యి రగలలేనప్పుడు ఈ శానిటైజర్లు అయితే ఒక్కొక్క డబ్బాగా మేము యూస్ చేస్తూ ఉంటాము. అప్పుడే నాకు అర్థమైంది శానిటైజర్ ఇంత డేంజరా. ఒకవేళ చేతులు మనం ఇట్లా పూసుకుంటాం కదా, ఒకవేళ చిన్న అగ్గి పడితే చేతులే కాలిపోతాయా అని నాకైతే ఎన్నెన్నో డౌట్లు వస్తుండే ఈ శానిటైజర్కి ఇంత మంట వస్తుంటే. సరే, ఏదేమైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మన టైం బాగాలేనప్పుడు ఏదైనా చీమ కుట్టినా కూడా చనిపోతారు అనేది నిజమండి, వాస్తవము. మన టైం మన చేతిలో లేదు, జాగ్రత్తగా ఉండాలి ప్రతి నిమిషం. ఇదైతే అలోవెరా చెట్టు అండి. ఇంతకుముందు ఒక చిన్న కొమ్మ తీసి మీ ముందరనే నాటాను కదా, చాలా ఇంతకుముందు వేరే వీడియోలో చూసారా, ఆ కొమ్మ చెట్టు అయింది. అలోవెరా చెట్టు మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయండి. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, అలోవెరా చెట్టు ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే నేను ఎక్కువ యూస్ చేయను అలోవెరా, ఏమంటే ఊరికే ఉంటుందంటే. దాంట్లోనే మళ్ళీ అది వేసాను, కాకరకాయ సీడ్స్ అయితే వేసాను. అవి చూడాలి వస్తాయో రావో. ఈ మధ్య వర్షాలు అయితే విపరీతంగా పడుతుండే, నాన్ స్టాప్గా పడుతుండే. వద్దు వద్దనే కూడా వర్షం పడుతుంది, అదేంటో ఏమో మరి ఏమవుతుందో ఈ సమాజంలో ఏమో అర్థం కావడంలే. ఇక్కడ లోకంలో జరిగే ఘోరాలు నేరాలన్నీ దేవుడు చూసి దేవుడి కోపం వచ్చేసి వర్షం అంతా ఎక్కువగా కిందికి పంపిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. అదేంటండి, చలికాలంలో వర్షం పడడం ఏందో విచిత్రంగా ఉంది. మామూలుగా నార్మల్గా వర్షాకాలంలో కదా వర్షాలు పడతాయి, అప్పుడప్పుడు సమ్మర్లో కూడా ఘోరంగా పడుతున్నాయి వర్షాలు. ఏమోలేండి, మన చేతుల్లో ఏముందో చెప్పండి, మన చేతుల్లో ఏది లేదు. క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో. హిమాచల్ ప్రదేశ్లో ఉండమా, బెంగళూరులో ఉండమా అన్నంతగా ఇక్కడ వెదర్ అయితే చేంజ్ అయింది. ఫుల్ చలి, గాలులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, చలి విపరీతంగా పెడుతుంది. కొంచెం సేపు బయట ఉండాలో కూడా చలి పెడుతుంది. ఏమంటే నేను బయట వీడియో తీసుకుందామని కొద్దిసేపు బయటకు వచ్చి కూర్చున్నాను, అయినా కూడా చలి ఎట్లా పెడుతుందంటే అట్లా పడుతుంది. ఇంక వర్షం పడేలా ఉంది కూడా, వర్షం పడేదానికి కూడా వెదర్ చూసారా. క్లైమేట్ అయితే చల్లగా భలే ఉంది అంటున్నానే కానీ దీని నుంచి వచ్చే అంతా తెలియదు మీకు. ఫీవర్లు, వైరల్ ఫీవర్లు అవి ఇవి అని చాలా ఎక్కువైతే వస్తాయి అన్నమాట.
ఈ క్లైమేట్కి మన చేతుల్లో ఏం లేదులేండి. అంత హెల్త్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఏదేమైనా కూడా మనం జాగ్రత్తగా సేఫ్గా ఉండడం అయితే మంచిదని నేను అనుకుంటాను. ఇదైతే మొన్న నైటు నేనైతే ఇవి బాగా ఎక్కువ తింటాను. మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే వీటిని ఓలిగలు అంటారు. ఇక్కడైతే బొబ్బట్లు అంటారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అంటారు. అదేలేండి, చపాతీలో ఈ బెల్లం వేసి కాలుస్తారు కదా, అదే బొబ్బట్లని. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నాకు ఇష్టం అని చెప్పేసి మా ఆయన ఖచ్చితంగా నైట్ డైలీ కంపల్సరీ అయితే తీసుకొని వస్తారు. మంచిగా ఉంటుంది టేస్ట్. బహుశా అది తినడం వల్ల నేను వెయిట్ ఎక్కువ అయిపోయినానేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వెయిట్ లాస్ చేయాలంటే ఎంత కష్టమని మా ఆయన అతి తెలివి చూపిస్తాను రండి. మీరు పొద్దున్న నిన్న అన్నం మిగిలింది కదా, దాన్ని ఏదో ఇట్లా చేసి ఇదేదో చేసి పొంగనాలు అవి వేస్తాను ప్రయత్నాలు చేసి మిక్సీలో పట్టి ఇదంతా రచ్చరచ్చలు చేసి పెట్టిండు. ఇదేమో అతక్కపోయి బయటికి రాలేదు. ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ తీసి పక్కన పెట్టినాడు. అదేదో అన్నం మిగిలిందని తెలిస్తే తినొచ్చు కదా, తినరండి. ఇట్లాంటి ప్రయోగాలు అయితే చేస్తారు. మళ్ళీ వేస్ట్ అయింది అది ఇది అని అంటారు. ఇప్పుడు ఇది ఇంకా ఎలాగో వేస్ట్ కదా, ఇదంతా పడేయాలా? చూసారా, వీళ్ళ తెలివి ఇట్లా ఉంటుంది. మనం చెప్తే వినరు కదా, వాళ్ళు అనుభవిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. వేస్ట్ చేయకూడదు అని చెప్పి వీళ్ళే మొత్తం వేస్ట్ చేస్తూ అంటారు. చూసారా, నిన్న ఎంత అన్నం చేసింటే అందరు దోశలే తిన్నారు కానీ ఉత్త అన్నం అంతా అట్లనే ఉన్నింది. ఆ అన్నమే ఇది ఇప్పుడు ఇంత మిగిలి వేస్ట్ అయిపోయింది. నాకు కూడా పెద్దగా వేస్ట్ చేయడం అంటే ఇష్టం ఉండదు. వేస్ట్ చేసే వాళ్ళని కూడా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. అన్నం అనేది చాలా విలువైనదండి. అది లేక ఎంతమంది అల్లాడిపోతుంటారు. ఒక్క పూట ఒక్క ముద్ద దొరికితే చాలని అలమటించే జంతువులు ఎన్ని ఉంటాయి చెప్పండి. మన వీధులలో స్ట్రీట్ డాగ్స్ ఒక్క పూట అన్నం దొరికినా చాలని ఎన్ని ఉంటాయి చెప్పండి. అన్నం అనేది వేస్ట్ చేయకూడదండి. అట్లా వేస్ట్ చేసే వాళ్ళంటే నాకు కోపం, నిజంగా కోపం, చాలా కోపం. ఇప్పుడైతే నేను వేడివేడిగా అన్నం అయితే చేసుకొని కొంచెం పచ్చడి అయితే, నాకు ఎందుకో చాలా రోజుల నుంచి పచ్చడి అయితే తినాలనిపించింది. నోరంతా చేదుగా అయిపోయింది. ఏదన్నా మంచిగా కారంగా తింటుంటే కళ్ళొంచి నీళ్ళు వచ్చేంత కారంగా చేసుకోవాలనుకున్నాను. కారం అయితే చేసుకున్నాను. పచ్చిమిర్చి, టమోటాలు, ఇంకా ఇది ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పప్పల పొడి కూడా, అదే శనక్కాయ పప్పల పొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకొని చేశానండి. పొగలు చూసారు ఎంత మంచిగా వస్తున్నాయో. ఫేస్ పొగల కింద పెడితే అబ్బబ్బా సూపర్ ఉంది. ఈ చలికి వేడికి మంచిగా సెట్ అయింది. ఇంకా ఇట్లయితే అన్నం తింటున్నాను. అన్నం తినేసి తిన్నంతసేపు బాగానే ఉంటుందని మళ్ళీ కడుపులో నొప్పి ఉంటుంది చూడు, ఇంత నొప్పి కాదు. ఈ కారం తిన్న వెంటనే ఏదో ఒకటి కొంచెం స్వీట్గా ఉండేది లేదా ఏదైనా తినండి. లేదంటే కడుపు నొప్పి వస్తే అల్లాడతారు నాలాగా. నా లక్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడే కారం అంతా తిన్నాను కదా, నొప్పిగా ఉంది కడుపు అని అంటున్నాను. అంతలోకి మా ఇంటి పక్కల వేరే చిన్న పిల్లోడిది బర్త్డే అని చెప్పేసి వాళ్ళైతే కేక్ ఇచ్చారనమాట. అది కూడా నా ఫేవరెట్ కేక్ అండి, కూల్ కేక్. నాకు కూల్ కేక్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఈసారి ఎప్పుడైనా నా బర్త్డేకి కూల్ కేక్ కట్ చేస్తానులేండి, చూపించండి. మా ఆయనకి తినిపిస్తానంటే నేను స్పూన్తో తింటాను అని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఎట్లన్నా తినిపో, నాకెందుకని, నేనైతే చేత్తోనే తినేస్తానని. ఇదేంటి నా చిన్న మినీ బ్లాగ్. బాయ్.